మినిట్స్ మనం నీళ్ళు వేసేసి నానబెట్టేసి పక్కన వదిలేసామనుకోండి మట్టి అంతా వదిలేస్తుంది అనమాట. మళ్ళీ వాష్ చేసినప్పుడు బాగా మట్టి అంతా వదిలేస్తుంది. కాసేపు అయితే నీళ్ళు వేసి నానబెట్టేసి వదిలేస్తాను శనక్కాయల్లోని. ఇంకా ఉన్నాయి, వచ్చేసరికి రేపైతే ఉడకబెడతాను అనమాట. ఉప్పు వేసాను సరిపోద్దా? చాలు. ఇది ఎక్కువైతే ఇది తక్కువైతే. బెండకాయ కూర అయిపోయిందా, తీసి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసరికి మా హస్బెండ్ బాక్స్లోకి పెట్టేస్తాను. అట్ ద సేమ్ టైం మాకు కూడా బౌల్లోకి తీసి పెట్టేసుకుంటాను అనమాట. అంటే ఇంకేం లేదు, డిష్ అవుట్ చేసేసాను. డిష్ అవుట్ చేసేసిన తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసరికి మజ్జిగ పులుసు అయితే చేశాను. తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ, ఆనియన్, తర్వాత వేరే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని మజ్జిగ పులుసు కూడా చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకొచ్చేసరికి అక్కడ మా హస్బెండ్తో ఏమంటున్నానంటే, యాక్చువల్గా నేను అక్కడ ఉప్మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అల్లం తీసుకురమ్మన్నాను అనమాట ఫ్రిడ్జ్లోది. రవ్వ ఉప్మా ఉంటుంది కదండి, రవ్వ ఉప్మా అయితే చేశాను. అలాగే మజ్జిగ పులుసు కోసం ఇక్కడైతే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వ్లాగ్ అయితే చివరి వరకు కంటిన్యూ అవుతూ ఉంటుందండి. చివరి వరకు వీడియోని అయితే చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి, మీకు తెలుస్తుంది. అంటే డైలీ వ్లాగ్స్ అవి పెడతా ఉంటాను. నేను యాక్చువల్గా డే లైఫ్ వ్లాగ్సే చేస్తానండి ఎక్కువ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా టేక్ ఏ మూమెంట్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. తర్వాత ఇంకా నా ప్రిపరేషన్స్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకొని ఆ తర్వాత మీకు ఆల్రెడీ నా దేవుడి గుడి కూడా చూపించాను కదా, అంటే అదే నా దేవుడు మందిరం కూడా చూపించాను కదా. దీపారాధన అయితే చేసుకున్నాను. ఆ రోజైతే పువ్వులు లేవు అనమాట. అంటే లేవు ఇన్ ద సెన్స్ నేను మర్చిపోయాను తీసుకొద్దామని చెప్పి. మర్చిపోతేను ఇంకా అట్లానే చేసేసుకున్నాను దీపారాధన. మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చి అంత టైం లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ముందు రోజే తెచ్చి పెట్టుకుంటాను యాక్చువల్గా. ఇంకా నేను ఆ రోజైతే మర్చిపోయాను అనమాట. ఇంకా మజ్జిగ పులుసు రెసిపీ అయితే ఏమీ షూట్ చేయలేదండి. బెండకాయ ఫ్రై అయితే అంతే సింపుల్గా చేసేస్తాను. బొమ్మలు కావాలా? బొమ్మలా తీసుకో బాల్ తీసుకో. బాల్ పోతాడంట, డోర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే దుమ్ము అక్కడ. శ్రేయాంశ్ దా, ఇగో బొమ్మలు టాయ్స్. శ్రేయాంశ్ టాయ్స్, ఇదిగో టాయ్స్ ఇస్తుందా? అగో అక్కేస్తుంది, వెళ్ళు. అగో అక్క వెళ్ళు, అగో అక్కేస్తుంది. తీసుకో, ఆడుకో. సిట్ అండ్ ప్లే. కూర్చొని ఆడుకో, వద్దు ఫ్లూట్ వాయించు. అమ్మో అది కూడా తోసేస్తున్నాడు అందులోకి. మా ఫ్రెండ్ వాళ్ళ బావండి, నేమ్ వచ్చేసరికి శ్రేయాంశ్, ముద్దుగా బన్ను అని పిలుస్తాం అందరం. ఇక్కడ తీసుకొచ్చుకున్నాను కాసేపు ఆడుకుందామని చెప్పేసి. వాడితో కాసేపు మంచి టైం స్పెండ్ చేసాం. ఒక 1 అవర్ అయితే ఆడుకున్నాడు చక్కగా. ఆ తర్వాత అయితే ఇంకా ఆకలి వేస్తుంది కదా, సో 1 ఆ టైం అవుతుంది. సో అందుకని చెప్పేసి వాడు కూడా ఇంకా డోర్ కొడతా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి. ఇంకా మా ఫ్లోరే అనమాట. సో తీసుకెళ్ళి బాబుని ఇచ్చేసి వచ్చిన తర్వాత నేనైతే రైస్ కుక్ చేశాను. బన్ను బాబు అయితే టాయ్స్తో ఆడుకుంటున్నాడండి. పోతాయి వాటర్. బన్ను ఆడుకో. అదో నోట్లో పెట్టుకూడదు. ఇంత జిడ్డు పట్టేసిన ఆయిల్ డబ్బాని చూడండి ఎలా ఈజీగా వాష్ చేసేస్తాను. 1 వీక్ ఒకసారి, అంటే వారానికి ఒకసారి ఆయిల్ పోసుకునే డబ్బా ఉంటుంది కదా, స్టీల్ డబ్బా,
దాన్ని అయితే ఇలాగే వాష్ చేసేస్తానండి. ఇక్కడైతే నేను బాండీలో వేసుకుంటున్నాను. అలాగే బాండీ కూడా నీట్గా వాష్ అవుతుంది కదా, అందులో మనం ఏం వేయము. అంటే ఇప్పుడు సామాన్లు కడుగుతాం కదా, అంటే గిన్నెలు వాష్ చేసే లిక్విడ్ ఒక స్పూన్ వేసాను. అలాగే ఒక స్పూన్ వచ్చేసరికి ఇది బేకింగ్ పౌడర్ అనమాట. బేకింగ్ పౌడర్ కూడా ఒక 1.5 స్పూన్ అయితే వేసాను. పెద్ద స్పూన్ అయితే ఒక స్పూనేనండి, నేను చూపించింది వచ్చేసరికి చిన్న స్పూన్ అనమాట. సో అవి వేసానా, అది వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ ఆయిల్ డబ్బా వచ్చేసరికి అందులో వేసేస్తాము. ఆయిల్ డబ్బా కానీ లేదంటే గీ డబ్బా కానీ ఇలాంటివి ఏవైనా సరే అందులో వేసేస్తామన్నమాట. అంటే ఇది ఈజీ మెథడ్ అనమాట. ఈజీగా మనకి జిడ్డది వదిలేస్తుంది. తర్వాత మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫాస్ట్గా వాష్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొచ్చేసరికి నేను లంచ్ అయితే పెట్టేస్తున్నాను. నాకు సౌమ్య లంచ్ అయితే మేము అరౌండ్ 2 o'clock ఆ టైంకి అయితే తింటామన్నమాట. మా హస్బెండ్ అయితే బాక్స్ తీసుకెళ్ళిపోతారు, నేను సౌమ్య అయితే లంచ్ చేసేస్తాము కలిసి. తర్వాత నయన్ అయితే ఆబ్వియస్లీ ఇంకా స్కూల్లోనే తింటాడు. అండ్ దెన్ మా సౌమ్య వచ్చింది, నేను సౌమ్య కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము. లంచ్ చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే క్లిప్పింగ్ చూపిస్తున్నాను. ఇదిగోండి వాష్ చేస్తున్నాను చూడండి. బాగా జిడ్డు పట్టేసి ఉందన్నమాట. నీట్గా వదిలేస్తుంది. మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్టీల్ డబ్బాలు ఏవైనా ఇలా జిడ్డు పట్టినవి ఏవైనా ఇలా ఈజీ మెథడ్లో మనం వాష్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను. బాగా నీట్గా వాటర్తో వాష్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్గా చూపిస్తాను. పైన క్యాప్ కానీ అలాగే ఈ డబ్బా కానీ చూడండి ఎంత నీట్గా వాష్ అయిందో. ముందు అడుగంతా ఎలా ఉండేది అంటే జిడ్డు పట్టేసినట్టు అట్లా ఉంది కదా. సో నేనైతే వీక్లీ వన్స్ ఇలాగే వాష్ చేస్తానండి. చాలా ఈజీగా వాష్ అయిపోతుంది. ఒక 5 minutes అంటే 5 minutes బాయిల్ చేస్తే సరిపోద్ది. మనం వేడి నీళ్ళల్లో పెట్టేసి 5 minutes బాయిల్ చేస్తే సరిపోద్ది. ఇదేమో పాలకూర అండి. ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. పాలకూర వచ్చేసరికి ఒక్కసారి బాయిల్ చేసి తీసానమాట. ముందు పాలకూర సన్నగా కట్ చేసుకుని వాష్ చేసేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళలో వేసి తీసుకున్నాను. అదే ఒక 2 minutes బాయిల్ చేసి చల్లగా అయిన తర్వాత ఇదిగోండి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. నేను చపాతీ పిండిలో ఈ పేస్ట్ అయితే కలుపుతాను అనమాట. చపాతీ పిండిలో ఈ పేస్ట్ కలిపేసి చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా మిక్సీ అయితే చేసేద్దామండి. కొద్దిగా వాటర్ ఎక్కువయ్యాయండి. గట్టిగా పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. నాకైతే కొద్దిగా వాటర్ ఎక్కువయ్యాయి. నేను చపాతీ పిండి కలిపి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. నేను యాక్చువల్గా గోధుమ పిండి అయితే నయన్ ఇందులోనే సాల్ట్ కూడా వేసేసాను కదా పేస్ట్లో. సో అందుకని గోధుమ పిండిలో అయితే సాల్ట్ వేయనండి, ఇంకా వేసుకుంటాను. ఎక్కడో దగ్గర చేయాలి, నీ ఇష్టం. మిల్కా పెట్టు 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 తీకు. బ్రెడ్ తింటావా? కాల్ చెప్పనా? చాక్లెట్ న్యూటెల్లాను బ్రెడ్ కాల్చిస్తానా? హర్షీసే మరి, దాన్ని న్యూటెల్లా అంటారు. ప్యాన్ వెలిగిస్తానా? పాలకూర పేస్ట్ అయితే వేసి ఇలా గోధుమ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చపాతీలు అవి బాగా పొంగుతాయి, అలాగే సాఫ్ట్గానే ఉంటాయి. చపాతీల్లో ఏ చేంజ్ ఉండదు పాలక్ పేస్ట్ తీసుకోవడం వల్ల, హెల్దీ అనమాట. తర్వాత ఇంకా మేము స్నాక్స్ కింద అయితే న్యూటెల్లా బ్రెడ్ అయితే తింటున్నాము. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. రండి ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.